హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన చేతిలో ఉంది ఏంటిది గ్రెనెరో మైక్. సో చూస్తున్నారు కదా, బయట అవుట్డోర్వి ఏమైనా షూట్ చేయాలనుకుంటే మనకి అన్నిసార్లు బోయే 20 అడుగులు ఉందని చెప్పేసి ఆ మైక్ని అయితే పెట్టుకొని తిరగలేం కదా. సో వైర్లెస్ మైక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వైర్లెస్ మీకు. అండ్ అంతేకాకుండా దీనిలో బాక్స్ మీద ఏం మెన్షన్ చేశారంటే అప్ టు 20 మీటర్స్ అన్నారు. 20 మీటర్స్ వరకు అంటే మీరు ఎంత దూరం నుంచి మాట్లాడినా సరే ఆడియో అనేది కరెక్ట్గా వినిపిస్తుంది అనమాట, ఫోన్కి ఆ 20 మీటర్స్ దూరంలో ఉన్నా సరే మనం. సో ఇది ఒకటి బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. వైర్లెస్ మైక్స్లో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చేసుకోవచ్చు. వచ్చేసాను రబుల్లోడా అన్నట్టు వచ్చేసింది మైక్. సరే నేను పర్టికులర్గా ఇలాంటి పీసే ఎందుకు సేవ్ చేసుకున్నా అంటే, వాహ్ ఏం పీస్ రా ఇది. ఇది వచ్చేసి హెడ్ ఫోన్ జాక్. మీ ఫోన్లకి హెడ్ ఫోన్ జాక్లు ఉన్నాయనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టైప్ సి. సో మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ ఇప్పుడు వచ్చేసి టైప్ సికే వస్తున్నాయి కదా. ఐఫోన్ కూడా లైట్నింగ్ నుంచి టైప్ సికి అప్డేట్ అయింది కాబట్టి సో టైప్ సి ఆల్రౌండర్ అని చెప్పేసుకోవచ్చు ఇక్కడ మనం. అండ్ ఇంకా మోస్ట్ ఆఫ్ ది ఎవరైతే ఆండ్రాయిడ్ ఐఫోన్ యూజర్స్ ఉంటారో, ఐఫోన్ 15 కన్నా ప్రీవియస్ మోడల్స్ 14 వరకు, సో వాళ్ళకి ఈ లైట్నింగ్ కేబుల్ అనేది ఉపయోగపడుతుంది. సో బాగుంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, వచ్చి ఇది పెట్టుకొని మాట్లాడండి అంతే, సింపుల్. సో చూసినా కదా, ఇది మైక్ వచ్చేసి బాగానే ఉంది. వీటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే నిదానంగా లాగిన్ చేయొచ్చు, బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు చూస్తుంటే మొత్తం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ, కంప్లీట్ ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ ఇవి. సో మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగినట్లయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. మంచి ప్రీమియం హార్డ్ ప్లాస్టికే యూజ్ చేశారని చెప్పేసుకోవచ్చు. అందరిలోనే నేను కూడా ఏం చేస్తా, యూజర్ మాన్యువల్ని పడదొప్తా. ఏంది బ్రో అంత మాట అన్నావు? దీన్ని చదువుకోవాలి బ్రో. సో ఇది వచ్చేసి వారంటీ కార్డు. ఏం లేదు దొరలో, మీ ఫోన్లో ఓటీజీ అని చెప్పేసి ఒకటి ఫీచర్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకొని యూజ్ చేసుకొని రా అయ్యా అని చెప్పి యూజర్ మాన్యువల్ అయితే వినండి రా నాయన అని చెప్పి చెప్తుంది. అనవసరంగా నన్ను అందరూ పడదెంగుతారు. నన్ను పడదెంగారంటే మీకు ఎలా వాడాలో అర్థం కాదు, తర్వాత మైక్ పని చేయట్లని కొట్టుకు చేస్తారు అని చెప్తుంది యూజర్ మాన్యువల్. అంతే. దీన్ని చెయ్య మంచిగా మాట్లాడుతున్నప్పుడు నెత్తి కూడా వస్తుంది నాకు. అంతేనండి ఇది చెప్పే దీని ఇంటెన్షన్. సో అయిపోయింది కదా దీని పని, పడతాం. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసి గ్రెనెరో మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇదిగోండి కాలర్ మైక్ పెట్టుకొని కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది, మాట్లాడు. ప్రజెంట్ నేను మైక్ కనెక్ట్ చేసుకొని మాట్లాడుతున్నాను. సో ఆడియో ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంటర్నల్ ఆడియో బాగుందా లేకపోతే మైక్ నుంచి ఆడియో బాగుందా అని చెప్పి. ఎందుకంటే మనం అవుట్డోర్ కండిషన్స్లో రికార్డ్ చేయాలంటే ఖచ్చితంగా మైక్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఇన్ కేస్ మనం 10 మీటర్స్ దూరంలో ఉన్నాం, మన కెమెరాకి కానీ మన మొబైల్ కెమెరాకి కానీ, అయినా కూడా ఆడియో క్లియర్గా ఉండాలంటే ఖచ్చితంగా వైర్లెస్ మైక్ అయితే కావాలి కదా. సో దీనిలో నాకు బాగానే ఉంది. ఇలా పెట్టంగానే ఇప్పుడు యూజర్ మాన్యువల్లో చెప్పినట్లయితే దీన్ని పడేసుకోకుండా ఫస్ట్ జాగ్రత్తగా చదువుకోండి, తర్వాత మీకు మొత్తం అర్థమైతే చింపేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంతా బాగానే ఉంది. కానీ బాక్స్లో ఒక 2 ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే వచ్చినాయి. ఇది వచ్చేసి టైప్ సి టు 3.5mm అనుకుంటా. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో దీన్ని యూజ్ చేయొచ్చు ఖచ్చితంగా, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఆయన చక్కగా యూజ్ చేసుకోవచ్చు, మన దగ్గర కూడా టైప్ సి ఫోన్ కాబట్టి. అండ్ ఇంకా అలాగే ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్, జస్ట్ మీ మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా, సో దాంతో పెట్టేసుకోవచ్చు. ఇది ఉంటే ఉంటుంది బుడతలాగా వైరు, మీ మొబైల్ ఛార్జర్స్ వాడేసుకోవచ్చు. కాకపోతే ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటాయి, ఫాస్ట్ ఛార్జర్స్ పెట్టకండి, రెగ్యులర్ ఛార్జర్స్. అదేమైందా? 5 వాట్ 10 వాట్ అవుట్పుట్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టండి. మ్యాక్సిమం ఇది యూజ్ చేసినా పర్లేదు, అది వైర్ ఏది యూజ్ చేసినా పర్లేదు. సో ఇప్పుడు నేను మోడ్ అయితే స్విచ్ చేయబోతున్నాను, దాన్ని బట్టి మీరు చెప్పండి. సో సింగిల్ ప్రెస్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 ఆన్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, సింగిల్ టైం బ్లింక్ అయితే కరెక్ట్గా చూడండి ఇక్కడ. సో సింగిల్ ప్రెస్ అయితే చేశాను. సో ఆడియో క్యాన్సిల్ మీరు వినేటోళ్ళు మీరే చెప్పాలి, మారిందా లేదా అని చెప్పేసి. అసలు నాయిసే లేదా చెప్పాలంటే. సో నాయిస్ క్యాన్సిలేషన్ జడ్జ్ చేయండి మీరు. సో తర్వాత మళ్ళీ ప్రెస్ చేశాను, ఒక్కసారి బ్లింక్ అయింది, ఇప్పుడు ఆన్ అయింది అనుకుంటా. సో ఎలా ఉందో చెప్పండి ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్ ఏమైనా మారిందా లేదా. తర్వాత మళ్ళీ ప్రెస్ చేశాను, 2 టైమ్స్ బ్లింక్ అయింది. సో చెప్పాలంటే ఇప్పుడు ఆన్ అయిందని నేను అనుకుంటున్నాను, సెకండ్ లెవెల్. సో ఇప్పుడు ఎలా ఉంది ఆడియో చెప్పండి. అండ్ నెక్స్ట్ టైం కూడా బ్లింక్ చేస్తే 3 టైమ్స్ బ్లింక్ అయింది, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3. ఎంత ఎన్విరాన్మెంటల్
ఐ మీన్ ఎంత నాయిస్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసి మన ఆడియోని అయితే ఫోకస్ చేస్తుందంట. సో ఇప్పుడు మళ్ళీ సింగిల్ ప్రెస్ చేసినట్లయితే నార్మల్ మోడ్లోకి అయితే వచ్చేస్తాం. సో దీన్ని అలానే డబల్ ప్రెస్ చేస్తే మ్యూట్లో అయింది, మళ్ళీ డబల్ ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. అది కూడా చెక్ చేయండి, మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు డబుల్ ప్రెస్ చేశాను, ఆడియో అనేది ఆన్ అయింది అనుకుంటున్నాను. సో తర్వాత నాకు నేను చెక్ చేసుకుంటానండి, ఎడిటింగ్లో మీకు కింద డిస్క్రిప్షన్ కూడా వేస్తానులేండి ఆడియో మ్యూట్ అయినప్పుడు ఆడియో మ్యూట్ అయిందా లేదా అని చెప్పేసి. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్ మోడ్లోకి అయితే వచ్చేసాను. నాకు బేసిక్గా నేను చాలా లేజీ అయ్యారు. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకుని నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ చెక్ చేయాలంటే నాకు అంత పేషెన్స్ లేదు. సో ఇదొక్క వీడియోతో అయితే అయిపోదు కదా, ఈ మైక్తో చాలా వీడియోలు చేయాలి. రేపు పొద్దున్న ఇండోర్ కండిషన్లోనే ఫ్యాన్లు వేసుకొని చేయాల్సి వస్తుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ బాగుందనుకుంటే హాయిగా ఫ్యాన్లు వేసుకొని అని చక్కగా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని వీడియోస్ చేద్దాం. రేపు నుంచి అవుట్డోర్ కండిషన్లో కూడా రికార్డ్ చేస్తుంటాను, అక్కడ కూడా నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ ఆన్ చేసి చూద్దాం, ఆఫ్ చేసి చూద్దాం. ఒక వీడియో ఆన్ చేసి చూద్దాం, ఆఫ్ చేసి చూద్దాం. ఒకటే వీడియోలో అన్ని రివ్యూ ఇచ్చేసేయాలంటే కుదరదు, మీరే చెప్పండి. ఓకే, వెల్కమ్ టు, పేరు మార్చేద్దాం మహా అయితే, వెల్కమ్ టు ది లేజీ టెక్ ఇన్ తెలుగు అని పెడదాం. బేసికలీ ఐఎమ్ సో లేజీ. సో ఇది వీడియో, ఇవాళ వీడియో వచ్చేసి గ్రెనెరో మైక్ గురించి. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు కింద జడ్జ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రేపటి నుంచి ఇదే మైక్ యూజ్ చేసి నేను వీడియోస్ అయితే చేయబోతున్నాను.